ఈ నెల 19న ఆల్ పార్టీ మీట్ జరగబోతోంది. ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందనేది ఉత్కంఠ రేపుతోంది. అమెరికా ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో దీని ఎఫెక్ట్ ఇంధన రవాణాపై మరోసారి పడే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో కేంద్రం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దీనికి ఒకరోజు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ప్రాధాన్యం ఉన్న అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరాలు తెలియజేస్తుంది. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దీంతో వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎజెండాపై చర్చించాలని భావిస్తోంది. ఈ సమావేశానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, వారి ప్రతినిధులకు ఆహ్వానం పంపుతోంది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు తమ ప్రశ్నలను కూడా ప్రభుత్వం ముందుంచే అవకాశం ఉంది. మరోవైపు ఈ వర్షాకాల సమావేశాల్లో దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది. చట్టం, శాంతి భద్రతల నుంచి సరిహద్దు భద్రత వరకు పలు అంశాలపై డిస్కస్ చేస్తారని తెలుస్తోంది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం అంశంతో పాటు రామమందిరంలో విరాళాల చోరీ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. అమెరికా ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో దీని ప్రభావం ఇంధన రవాణాపై మరోసారి పడే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఈ అంశంపైన దృష్టి సారించబోతోంది ఆల్ పార్టీ మీట్. మొత్తానికి ఈ సమావేశం ఏదైనా కీలక పరిణామానికి దారితీస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది.